హాయ్ ఫ్రెండ్స్, ఇది 8వ తారీఖు 5వ నెల మే నెల 2025. విషయం ఏంటంటే ప్రపంచ యుద్ధం సిస్టమ్ మొదలైంది. చూసారా? పాకిస్తాన్కి తర్వాత వచ్చి మన ఇండియాకి యుద్ధం జరుగుతుంది. చూశారు కదా? భయంకరమైన యుద్ధం జరుగుతుంది. మూడు 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 8 ప్రదేశాల్లో బాంబులు వేశారంట పాకిస్తాన్ మీద. మన సైనికులు ఎంత గొప్పవాళ్ళండి. అసలు ఒక్క కాల్పుతో వాళ్ళ కాల్పుతో చంపినందుకు ఒక ఆమెని మొగుని చంపినందుకు ఎంత ఎంత దాడి చేశారు చూడండి. భారతదేశం గొప్పదండి. జై భారత్. ఇదే బీజం. ఇదే మూడో ప్రపంచ యుద్ధానికంటే బీజం అంటే ఇదే. ఇంకేదో కాదు. బీజం పట్టం అంటే ఇదే. మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతం అంటే ఇదేనండి. ఏ సంకేతం మొదలవుద్దో ఏ సంకేతం అనుకుంటున్నారు కానీ మూడో ప్రపంచానికి యుద్ధం ఇదే సిద్ధం. ముందే వంగాబాబా ముందే చెప్పింది. నోస్ట్రాడమస్ ముందే చెప్పాడు, ఇలా జరుగుద్ది, ఇలా అవుద్ది, ఇలా అయ్యిద్ది, ఇలా అవుతుందని. మూడో ప్రపంచ యుద్ధం అంటే ఇంకా మనం ప్రపంచ యుద్ధానికి మనం సిద్ధం కావాలి. మన సైనికులకే జై భారత్ సలాం. ఒకటి ఇలా యుద్ధాలు ఎన్ని యుద్ధాలు వస్తాయో, ఎన్ని మరణాలు వస్తాయో, ఎన్ని వస్తాయో తెలియదండి. భూకంపం అన్నారు కదా, భూకంపం ఒకసారి వచ్చింది, మళ్ళీ భూకంపం ఉన్నది, మళ్ళీ ప్రకంపం రానున్నాయి. ఎందుకంటే కింద టెక్నో ప్లేస్ అని కొద్ది తేడాగా కదులుతాయి. మనం ప్రకృతి వాటిని కూడా జరుగుతుంది. మూడో ప్రపంచ యుద్ధం అన్నారుగా, అది ఇంకా భూకంపం తెలంగాణ ఆంధ్ర భయంకర ఎప్పుడు వచ్చిందో తెలియదు. మనం పాపంలోనే బ్రతుకుతున్నాం. పాపం అంటున్నాం కానీ ఆ పాపాన్ని చూడుకుంటున్నాం, పాపానికే పోతున్నాం అనుకోండి. సరే, అది వేరే విషయం వదిలేయండి. మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం కావాలి. మనం అంతా సిద్ధం కావాలండి. మనం చూశారు కదండి, ఇలా జరుగుతున్న యుద్ధం ఇలా ఇంకా ఎన్ని యుద్ధాలు జరుగుతాయో తెలియదండి. రష్యా, ఉక్రెయిన్ ఈ దాడులు జరుగుతున్నాయి చూడండి. క్షిపణుల దాడు ఎక్కువైనాయి. క్షిపణుల దాడు. ఇప్పుడు మన భారతదేశానికి యుద్ధం జరుగుతుంది. ఆ పాకిస్తాన్ వాళ్ళు ఊకుంటారనేది మనకైతే తెలియదు. మాక్డ్రిల్ మొదలెట్టారు. ఎలా అంటే అది సైరన్ మొదలెట్టారు. ఇప్పుడు హైదరాబాదు, వైజాగ్ అంట మాక్డ్రిల్ అంటే సైరన్ మోగించడం అంటే మనం ఒకేసారి ఇలా కూర్చోవాలి. ఒకసారి నాకు వెళ్ళి చూడండి. ఇలా కూర్చోవాలి. ఆ బాంబు వస్తున్నా ఏదొస్తున్నా ఇలా కూర్చోవాలి. మనకు ముందు కాలుతో ఇలా అంటే మన చెవులు నేను అరవలేకపోతాను కానీ ఇలా అనేది జరగబోతుంది. అది ఎప్పుడు ఏ స్ట్రైకో, ఎప్పుడు ఏ యుద్ధమో మన దేశం మీద ఏ ప్రమాదం వస్తుందో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు. మన దేశం మీద ఏ బాంబు బ్లాస్టులు చేస్తారో తెలియదు. పాకిస్తాన్ వాడు మరీ దారుణంగా తయారయ్యారండి. కానీ మోడీ గారు గొప్ప పని చేశారండి. వాళ్ళ యుద్ధం అన్నట్టుగా ఒక్కొక్కళ్ళ మీద దాడి జరుగుతుంటే ఒక్కో స్థావరం పగులుకుంటూ వచ్చిందండి. 8 స్థావరాలలో ఒకటి 200 మంది, ఒకటి 300 మంది, 400 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారంట. ఉగ్రవాదులకి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. భారత్ని మనం చికా చేయాలి, భారత్ని మనం చంపాలని ఒక్కొక్కరికి దాడులు జరగాలని ఒక్కొక్కరు ట్రైనింగ్ ఇస్తున్నారట. 8 ప్రదేశాల్లో ఒక్కొక్కరు 8 100, 300, 400 మంది ఇలా పెరుక్కుంటూ 8 చోట్ల ట్రైనింగ్ ఇస్తున్నారంట. ఇలా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతున్నారంట. మన భారతదేశమే టార్గెట్. మన భారతదేశం మీద దాడి చేయాలి. ఈ పాకిస్తాన్ వాళ్ళు బాగా ఉన్నారండి. పాకిస్తాన్ వాళ్ళు బాగా ఇప్పుడు దగ్గరగా పాకిస్తాన్ వాళ్ళు కూడా దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మనం కూడా మూడో ప్రపంచానికి యుద్ధం కలవాలండి. తప్పదు. ఇంకా ఎన్ని దాడులు జరుగుతాయో, ఎన్ని వస్తాయో తెలియదు. భూకంపాలు వస్తాయో, అగ్ని ప్రమాదాలు వస్తాయో, లేదంటే ఇంకేదో వస్తుందో తెలియదండి. మనం సిద్ధం కావాలి. అన్నిటికీ సిద్ధం అయితేనే మరి ఇంకే దాడులు జరుగుతాయో తెలియదు, ఇంకే దాడులు ఎలా జరుగుతాయో తెలియదు. అదొకటి. మనం భారతీయులం అందరూ ఒకటిగా ఉండాలి. మతం కులం ఇలా కొట్టుకుంటే రేపు రోజున మనం యుద్ధం వచ్చినా చేసేది చక్కబాదం చేసుకోవటం. మనం ఇలా చప్పటి కొట్టుకొని వాళ్ళు అన్నట్టు ఇలా చక్కబాదం చేసుకుంటామండి. అదేదో దేశంలో గన్నులు ఇచ్చారంట, యుద్ధం చేయండి రా కాల్చుకోండి అని. రేపు మన దేశానికి కూడా అదే పరిస్థితి వద్దామోనండి. యుద్ధం చేయండి, కాల్చండి, ఒక్కొక్కరిని కాల్చండి, ఒక్కొక్కరి చేతిలో గన్నులు పెడతారేమోండి. వచ్చే తిరుగుతుంటే అలాగే ఉంది. ఒక్కొక్కరి చేతిలో AK-47 గన్నులు పెడతారేమో, ఒక్కొక్కరి చేతిలో మిషన్ గన్నులు పెడతారేమో, ఒక్కొక్కరి చేతిలో బాంబులు పెడతారేమో. ఇక్కడ పెట్టరండి, అక్కడ పెట్టరండి అని పెడతారేమో. కాల్చండి, పాకిస్తాన్ వాళ్ళు చంపండి అని
మన చేతులకు గనులు ఇవ్వచ్చు. చెప్పలేం ఏ యుద్ధం జరుగుతుందో ఎలా జరుగుతుందో చూశారు కదా. ఇంకా 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 ఈ ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధానికి బీజం పట్టమంటే ఇదే. చెప్పినారు మనం జరుగుతుంది. తింటున్నాం అంటే తింటున్నాం, పోతున్నాం అంటే పోతున్నాం కాదు. భారతీయులందరూ ఒకటి కావాలి. క్రిస్టియన్నా, హిందువా, ముస్లిమా కాదు, భారతదేశం అంతా ఒకటి 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 అని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఏదో యుద్ధం వచ్చింది, ఏదో జరిగింది, ఏదో పక్కింటోడికి ఏదో జరిగిందని మనం కలిసిపోవడం అప్పుడు అట్ట కాదండి. అందరం ఒకటి అవ్వాలి. కుల మత భేదాలు లేకుండా మనం కలిసి ఎప్పుడు ఉంటామో అప్పుడే భారతదేశం పొరుగు నిలబడింది. అప్పుడే మనం పరిపూర్ణ భారతీయులం. అప్పుడే 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 పరిపూర్ణమైన భారతీయులం. అప్పుడు దాకా మనం భారతీయులం కాదు, కులం మనం పెట్టుకుంటే మన భారతీయులం కాదండి. మనం భారతీయులు ఎప్పుడు అనిపించుకుంటామంటే మనందరం ఒకటిగా ఉన్నప్పుడే. కుల మతాలు లేకుండా ఎప్పుడు ఉంటాము, మనం ఎప్పుడైతే ఒకటి అవుతామో అలాగా మన భారతదేశంలో మనం ఎప్పుడు ఉంటామో అలా జరుగుద్దండి. ఇంకా వీడియో చేస్తాను, జరగనుంది చూడండి. జై భారత్, జై జై భారత్.